కాలభైరవుడు అనగానే మహా క్రోధభావం మనకు స్ఫురిస్తుంది. క్రోధభావంతో ఉంటాడని కావచ్చు. కానీ ఆయన్నే కృపాకరం అన్నారు ఆదిశంకరుడు. అంటే భగవంతుడు క్రోధం కూడా కృపే. దైవక్రోధంలో కరుణ ఉంటుంది. ఎందుకంటే సహజంగా దేవతలు అంటేనే శుద్ధ సత్వ స్వరూపులు. దేవతల స్వరూపమే సాత్వికం. ఇంద్రాది దేవతలే సాత్విక స్వరూపులైనప్పుడు సాక్షాత్ పరమేశ్వర స్వరూపమైనటువంటి భైరవుడు శుద్ధ సత్వ స్వరూపంతోనే ఉంటాడు. ఎప్పుడైనా గుణాతీతుడైన భగవంతుడు భక్తులను అనుగ్రహించడం కోసం శుద్ధ సత్వగుణంతోనే సగుణ బ్రహ్మముగా గోచరిస్తాడు. రాజస తామస గుణాలు ఇసుమంత కూడా ఉండవు. క్రోధం అనేది అయితే రాజసం కావాలి, తామసం కావాలి. రాజస తామస గుణాలు లేనివాడే భగవంతుడు. మరి ఈయనెందుకు క్రోధ స్వరూపుడయ్యాడు అంటే మన్యు దేవతలు అని కొందరు చెప్పబడుతుంటారు. మన్యు, ఇదే మన్యు సూక్తంలో మనం చెప్పుకుంటూ ఉంటాం. రుద్రంలో కూడా నమస్తే రుద్ర మన్యవే అంటూ రుద్రుని